100కు 1000, 1,00,000కు 10 లక్షలు ఇంకేముంది. పెట్టుబడి మీది, రాబడి పెంచే బాధ్యత మాది, మేహూనా ఫికర్ మత్ కరో అంటూ మోసం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బందిపోట్లు, సైబర్ బందిపోట్లు, ఆ ఆఫర్లకు సెలబ్రిటీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోవడం ఇప్పుడు షాక్కు గురి చేస్తోంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతోటి భారీ మోసం చేశారు. వాట్సాప్లో ప్రకటనలు నమ్మి మోసపోయారు బాధితురాలు. 10 రోజుల్లో 2,58,00,000 రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మీనారాయణ భార్య. దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. లక్ష్మీనారాయణ భార్యకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తమ గైడెన్స్ తోటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు చూస్తారని ఆ మెసేజ్లో ఉంది. ఇక దానిని నమ్మిన లక్ష్మీనారాయణ భార్య ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూపులో తన భర్త నెంబర్ తోటి యాడ్ అయ్యారు. గ్రూప్లో చేరిన కాసేపటికి దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. తనని తాను ట్రేడింగ్ ట్రైనర్గా పరిచయం చేసుకున్న దినేష్ సింగ్ తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్నని, అమెరికాలో పీహెచ్డీ చేశానని చెప్పాడు. తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని అతి త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నానని నమ్మించాడు. తన మాటలతో మాయ చేసిన దినేష్ వాట్సాప్ గ్రూపులోని సభ్యులకు ట్రేడింగ్పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్స్ సిఫారసు చేసేవాడు. ఆ స్టాక్స్లో పెట్టుబడి పెడితే 500% లాభాలు పొందుతారని చెప్పేవాడు. ఇక దినేష్ను నమ్మిన బాధితురాలు ట్రేడింగ్ అకౌంట్ తెరిచారు. దినేష్ సింగ్ను నమ్మి 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం 2,58,00,000ను ఆ ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. ట్రేడింగ్ అకౌంట్లో పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా ఆప్షన్ లేకపోవడంతో మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటివరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని ఆమె గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.